సోషల్ కాదా? ఈ మధ్య మ్యాథ్స్ ఇట్లా పెట్టారా? మన మ్యాథ్స్ ఎప్పుడో పెట్టారు అది. ఏమో రమణారావు సార్ ఉన్నాడు, మాకు మ్యాథ్స్ సార్ ఉండి చచ్చింది కదా, చంపుతాడు. నేను చదివేటప్పుడు లేడే. సరే ఇది వదిలే. ఇప్పుడు 1000 రూపాయలు మీ భార్యకు 1వ తేదీ ఇచ్చినావు, అప్పుడే 5 నిమిషాల్లో 500 తీసుకున్నావు. 15వ తేదీ పోయి మిగతా డబ్బు ఇమ్మన్నా, ఆమె ఎంత ఇస్తుంది? ఏమి ఇది 1000 ఇచ్చింది, 500 తీసుకున్నావు. 1000 ఇచ్చినావు, 500 తీసుకున్నావు. ఇప్పుడు ఆమె ఎంత ఇస్తుంది? నువ్వు ఎంత ఎగిరిగిరి చెప్పినా ఏమి ఇది. నీకు తీసివేతల గురించి తెలిసినట్లేదే, మా భార్య గురించి నీకు తెలిసినట్లేదే. అట్లనా? సరే ఇప్పుడు 6 + 7 ఎంత? 15. మరి 6 + 7 ఎంతరా అంటే 67 అంటాడు మోహన్, 76 అంటాడు వాడు రమణనాయుడు. 6 + 7 13 అని ఒక గాడిద చెప్పడే. నువ్వు చెప్పిందా? సరే ఇప్పుడు 3 కోణాలు ఉంటే ఆ ఫిగర్ ఏమంటారా? ముక్కోణం. వెరీ గుడ్, కరెక్ట్. 3 కోణాలు ఉంటే ముక్కోణం అని కూడా అంటారు. 6 కోణాలు ఉంటే అరక్కోణం. సరే ఇట్లా వదిలి తర్వాత జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు ఏదైనా సాధించాలా ఏముండాలా? బట్టతల. పట్టుదల కాదురా, పట్టుదల ఉండాలా. చూడ మన రామచంద్ర బ్రహ్మాండంగా సాధిస్తాడు ఆయన. సంప్రదాయం పెద్ద చిన్న పనికి. నువ్వేమైనా సాధించినావా? ఎందుకులే, నేను పుట్టప్పుడు మా అమ్మని సాధించిన, పెరుగుతా మా నాయన, పెళ్ళైనాక ఇప్పుడు మా భార్యను సాధించుకున్నా. వేదిక మీద నన్ను సాధిస్తాను అది కాదు నేను చెప్పింది. ఏదైనా సాధించాలంటే చిన్నప్పుడే ఏదో అతనా. నేను 5 సంవత్సరాలు అప్పుడు బొమ్మలు వేసేవాడిని. వెరీ గుడ్, వెరీ గుడ్. అది చూడండి, 5 సంవత్సరాలు బొమ్మలు వేసేవాడు. ఏం బొమ్మలు? ఎట్లా వేసేవాడివి? ఎట్లా అనుకుంటాను నువ్వు? ఎట్లా పెన్సిల్తో వేసేవాడివా, పేనాతో వేసేవాడా? కాదు, ఇంట్లో బొమ్మలు తీసి ఈదులో వేసేవాడు. దేవుడివి రాదు పనికిమాల. సరే కానీ నీకు పెళ్ళయిందా? ఏంది అంతంత మాత్రం నాలెడ్జ్ ఉంటేనే నీకు ఒక్కొక్కటి అయింది. మహా తెలివంతుండ. నాకు ఒకటైతే ఏమమ్మా, 2 ఇద్దరు పెళ్లిళ్ళు. ఇద్దరు పెళ్లి 2 పెళ్లిళ్ళు చేసుకుంటే చట్టం శిక్షించదా? ఏదే ఏదే శిక్ష అవసరం ఇద్దరు చేసుకున్నాక. సరే భార్యలో చిన్న భార్య ఉత్తమరాలా, పెద్ద భార్య ఉత్తమరాలా? పెద్ద భార్య. పెద్ద భార్య ఉత్తమరాలంటే చిన్న భార్యను ఎందుకు చేసుకున్నావురా? ఆమెను చేసుకున్నాకనే తెలిసింది. అయినా చూడు, జాగ్రత్త. నువ్వు వాళ్ళిద్దరు కొట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండు. అంత తిక్కోండి నేను మా ఇంటి వెనక గుంతకు మూత పెట్టింటే అదే గుంత మూతసి కోపం వచ్చి నిన్ను వాళ్ళు ఎవరో ఒకరు దూకినారు అనుకో, నీ మీద కేసు అవుతుంది. నీకు అర్థమైందా? వాళ్ళిద్దరు కలిసి నన్ను దూయకుండా. ఓహో అట్లనా? సరే కానీ ఏం నాయన ఈడ గాయమైంది? ఇదే కనపడింది. నీకు కనపడింది? తో పెట్టుకుని వచ్చినానే. లేదు కనపడింది, కింద నుంచి కనపడుతుందా? ఏమిలే, మా భార్య పువ్వు విసిరేసింది. అందుకని నోరు మూసుకో. ఇప్పుడు మా భార్య ఎవరు పూత ఇసిరేరా? ఏం మా అందరికి దెబ్బలు తగిలాయా? ఏం సార్ మీ భార్యలు పూత